సబ్బాత్ షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులారా, సబ్బాత్ దినం అనగానే చాలా ప్రశాంతంగా ఆరాధనకు సిద్ధపడుతూ మరి పాటలు పాడుకుంటూ పనుల నుంచి అన్ని విశ్రాంతి కలిగి చాలా చక్కగా ఉన్నారు కదా. ఈ దిన మన కృపావాక్యం మనం చూసుకున్నట్లయితే మీకా గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనము. సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు, మనమైతే మన ఎలోహిమైన యెహోవా నామము ఎల్లప్పుడూ స్మరించుకున్నందము. సో మనం లోకంలో చూసినట్టయితే చాలా మంది జనులు వారి వారి దేవతలను స్మరిస్తుంటుంటారు. అయితే నేను ఒక భక్తురాలను ఎరుగుదును, దాదాపు 12 సంవత్సరాల క్రితం పరిచయం అయ్యారు. మరి తనకు నామము వాళ్ళు చెప్పినప్పుడు ఈ విధంగా తను అంతకుముందు కొంతవరకు విన్నారు. ఆ నామం తెలుసుకున్నప్పటి నుంచి ఆమె ప్రతిరోజు మరి ఆ నామమును యాషువా మెస్సే నామము, యాషువా మెస్సయ్య, యాషువా మెస్సే నామము ఇలా ప్రతిరోజు కొన్ని వందల సార్లు రాస్తూ ఉంటుంటారు. అనగా మరి మనము కూడా ఆయన నామమును స్మరిస్తూ ఉండాలి. ఇతర జనులైతే, అన్ని జనులైతే వారి వారి దేవతలను స్మరిస్తారు. కానీ మనం స్మరించేది ఎవరు? భూమి ఆకాశము కలుగజేసిన సృష్టికర్త అయిన ఎలోహిమైన యెహోవా యొక్క నామమును. ఆ నామము హల్లెలూయాలో ఉంది. ఆ నామమును హల్లెలూయా, మనం హల్లెలూయా 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 అని కొన్ని వందల సార్లు స్మరించామంటే ఆ హల్లెలూయాగా అనగా హల్ అనగా స్తోత్రములు, లు అనగా నీకే ఓ సృష్టికర్తవైన యెహోవా. మరి మలాకి గ్రంథంలో కూడా 3వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన నామము స్మరించు వారి యొక్క పేర్లు ఆయన సముఖంలో ఉన్న గ్రంథంలో రాయబడతాయి. ఎంత గొప్ప భాగ్యము కదా. మనం ఆయన నామమును స్మరిస్తుంటుంటే మన పేర్లు ఆయన సముఖంలో ఉన్న జీవ గ్రంథంలో మన పేర్లు లిఖించబడుతుంటుంటాయి. కాబట్టి దినదినము మనం ఆయన నామమును స్మరిస్తుండాలి. ఆయన నామమును స్మరిస్తే మనకు స్వస్థత కలుగుతుంది. ఆయన నామమును స్మరిస్తే మనం ఉద్ధరించబడతాము. ఆయన నామమును స్మరిస్తే అద్భుతాలు జరుగుతాయి. ఆయన నామములో ఆశ్చర్య సంఘటనలు జరుగుతాయి. ఎందుకనగా భూమి ఆకాశం కలుగజేసిన సృష్టికర్త యొక్క నామము యా అనగా ఉన్నవాడు, యా అనగా ఉన్నవాడు, వా అనగా జీవం కలిగిన వాడు. ఉన్నవాడైనా ఆ జీవం కలిగిన వాడైనా ఆయననే మన కొరకు యాషువగా మెస్సయ్య, యా చేత అభిషక్తుడు, యాషువా యానే రక్షకుడు. సో కాబట్టి ఆ రక్షకుని యొక్క నామమును మనము స్మరిస్తూ ఉంటుంటే బిడ్డలారా, మన పేర్లు ఆయన సముఖంలో ఉన్న గ్రంథములో రాయబడతాయి. ఈ సత్యం ఎంత గొప్పది కదా. మన పేర్లు ఆయన గ్రంథంలో రాయబడాలంటే మనం ఆయన పేరును స్మరించాలి. మన పేర్లు ఆయన సన్నిధిలో జ్ఞాపకం రావాలంటే మనం ఆయన జ్ఞాపకార్థ నామమును మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ, మననం చేసుకుంటూ, ప్రతి పని చేసుకుంటూ, ప్రతి ప్రయాణం చేసుకుంటూ ఆ నామమును స్మరిస్తూ ఉంటుంటే మన పేర్లు ఆయన గ్రంథంలో రాయబడతాయి. అట్టి కృప పరమ తండ్రి మనందరికీ అనుగ్రహించును గాక. పరిశుద్ధుడైన తండ్రి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఎలోహిం, ఏలెలో ఇశ్రాయేల్. అవును నాయన, భూమి ఆకాశం కలిగజేసిన సృష్టికర్త, మీ నామమును మేము స్మరిస్తుంటుంటే మీ సముఖంలో ఉన్న గ్రంథంలో మా పేర్లు రాస్తారనే వాగ్దానమును చేతపట్టుకొని మీకు స్తుతిస్తూ, గణపరుస్తూ, మహిమపరుస్తూ మా రక్షకుడు, విమోచకుడు నజరుడైన యాషువా మెస్సే నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియో, మన రక్షకుడును, విమోచకుడును నజరేయుడైన యాషువా మెస్సే వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగును గాక. ఆమేన్.